చూసారు కదా, వారు వన్ సైడే, నో డౌట్. మార్చి 19వ తారీఖు దురంధర్తో ఉస్తాద్ భగత్ సింగ్ వార్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు అర్థమైపోద్ది ఎవరి ఆధిపత్యం ఏంటన్నది. పవన్ కళ్యాణ్ అనే పేరా, దురంధర్ అనే కాన్సెప్టా, తెలుగు రాష్ట్రాల్లో ఏది ఆ డామినేషన్ చూపిస్తుందని ఇప్పుడు అర్థమైపోద్ది. ఇది యాంటీ ఫ్యాన్స్ అందరూ చాలా రెడీగా ఉన్నారండి. దురంధర్ ఏమాత్రం డామినేషన్ చూపించినా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ట్రోలింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. మనం కూడా రెడీ కావాలి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుగు రాష్ట్రాల్లో చూపించాలి. మనం చూపించాల్సిన అంత టెన్షన్ పడిపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అనే పేరు వెళ్ళిపోద్ది. పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. బట్ కొంచెం పాజిటివ్ టాక్ రావాలి అంతే. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం దురంధర్ని వన్ సైడెడ్గా తొక్కేస్తాడు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం వన్ సైడెడ్గా డామినేషన్ చేసేస్తాడు. కంటెంట్ వల్ల దురంధర్ ఆడితే ఆడచ్చు, కానీ ఏమాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పాజిటివ్ టాక్ వచ్చినా దురంధర్కి చుక్కలే నాకు తెలిసి. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో వార్. నేనైతే వార్ వన్ సైడ్ నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఏమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.